నేను టెక్నాలజీని ఎక్కువగానే యూజ్ చేశానని చెప్తాను మ్యామ్. మెయిన్‌గా యూట్యూబ్ బాగా యూజ్ చేసేదాన్ని మ్యామ్. ఇలాగ ఎడ్యుకేషనల్ కంటెంట్ ఏదైతే ఉందో మీరు గూడా టీశాట్‌లో ఎలా అయితే అవును. చేస్తారో, ఏదన్నా డౌటొస్తే వెంటనే సెర్చ్ చేసేదాన్ని మ్యామ్. హ్మ్. అది కాకుండా ఇప్పుడు చాట్ జీపీటీ గానీ, జెమినై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే వచ్చిందో, దాన్ని గూడా చాలా యూజ్ చేశాను మ్యామ్. ఈసారి రాసినప్పుడు మెయిన్స్ కోసం. మెయిన్‌గా ఎస్సే పేపర్‌లో హ్మ్. నేను రాసిన ఎస్సే నేను దానికి ఇన్‌పుట్ చేసేదాన్ని మ్యామ్. హ్మ్. అది నేను ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఒక పారాగ్రాఫ్‌ని ఇంకో పారాగ్రాఫ్‌ని ఎలా కనెక్ట్ చేయాలి, ఓకే. ఏం కనెక్టర్స్ వర్డ్స్ వాడొచ్చు, ఇలాంటి మంచిగా సజెషన్స్ ఇచ్చింది మ్యామ్. హ్మ్. వాటిని నేను ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశాను. అలాగే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అప్పుడు హ్మ్. చాట్ జీపీటీని గానీ, జెమినైని గానీ వాయిస్ మోడ్‌లో పెట్టి నేను నా ఆన్సర్స్ చెప్పేదాన్ని. ఓకే. సో, మళ్ళీ చాట్ జీపీటీ గానీ, జెమినై గానీ నాకు కొన్ని సజెషన్స్ ఇచ్చేవి. హుహుహు. ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇంకేం పాయింట్స్ యాడ్ చేసుండొచ్చు అని. సో, ఓకే. టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం మంచి సజెషన్స్ కానీ, ఇంకొన్ని తెలియని పాయింట్స్ కానీ నేర్చుకోవచ్చు అనుకున్నాను.